దేవుడు ఒక తల్లి తన బిడ్డను చూసి తన కడుపును చూసి తిన్నాడో లేదో అని దాచిపెట్టినట్లుగా తన బిడ్డల కొరకు ఆవిడ పడిన ప్రయాసంతా కూడా తన కష్టమంతా కూడా చాలా సందర్భాల్లో ఆవిడ తినకపోయినా కడుపు కట్టుకుని తన బిడ్డల కొరకు ఒక యోగ్యమైన ఆహారాన్ని సిద్ధపరచాలన్న ఆలోచన కలిగి ఉన్న ఒక కన్న తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో మనం ఆరాధిస్తున్న దేవుడు వారి కంటే బహుశ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు వారి కంటే బహుశ్రేష్ఠుడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకనంటే ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. ఎక్కడ ఆదరిస్తాడట? సియోనులోనే మీరు ఆదరించబడతారు. ఎంతకీ శిష్యులతో చెప్పాడు కదా, ఇదిగో మీ దుఃఖము ఈ రోజున దుఃఖపడుతున్నారు కానీ మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. మీ సంతోషం మీ అందరి నుండి అప్పుడు కూడా తీసివేయడు. అంత గొప్ప సంతోషం ఇస్తాడా ప్రభు? అంత గొప్ప ఆనందం దొరుకుతుందా? ఏమండి, ప్రభువులో ఉంటే అంత సంతోషం కలిగి ఉంటామా అని అంటే ఖచ్చితంగా ప్రభువులో ఉంటే ఎంత ఆనందం కలిగి ఎంత సంతోషం కలిగి ఉంటామో చెప్పడానికి నేను ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో నలిగిపోతాం, వేదన కలిగి ఉంటాం, చాలా బలహీనలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు మనల్ని అరచేతిలో చెక్కుకొని ఉన్నానని చెప్పాడు. ఏమంటే అరచేతిలో చెక్కుకున్న ప్రభు మనల్ని ఎంత దగ్గరగా పెట్టి చూస్తున్నాడో తెలుసా? ఆయన అరచేయి ఏమైనా దూరంగా ఉంటుందా? లేకపోతే మన అరచేయికి దగ్గరగా ఉన్నట్టుగానే ఆయన అరచేయి కూడా దగ్గరగానే ఉంటుంది. అరచేయి ఎప్పుడు కూడా మనతోనే ఉంటది. అలాగే ప్రభు మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? ఆయన అరచేతిలో పెట్టుకున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన, మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఆయన, మనల్ని బలపరుస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు మనల్ని క్షేమంగా ఉన్నామనంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమ చేత మనం అందరం క్షేమంగా ఉన్నామని చెప్పడానికి సందేహమే లేదండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి క్షేమం దొరుకుతుంది. ఇప్పుడు మనము సంతోషం పరిపూర్ణమయ్యేటట్లుగా మనం సంతోషిస్తాం. తల్లి ప్రసవించిన తర్వాత ఆ పడ్డ తిప్పలన్నీ కూడా కష్టాలన్నీ కూడా ఎప్పుడు మర్చిపోతుందో తెలుసా? ప్రసవించగానే, డెలివరీ అవ్వగానే తన కుమారుని చూసుకొని తన కుమార్తెను చూసుకొని నాకులాగే ఉన్నాడు నా కొడుకు, నాకులాగే ఉంది నా కూతురు అని తన బిడ్డని తన కళ్ళ ఎదుటి తెచ్చుకున్న తర్వాత అప్పటి వరకు గర్భంలో ఉంది, ఎలా ఉందో తెలీదు, అప్పటి వరకు బెండమై ఉంది, ఏ పొజిషన్ లో ఉందో తెలీదు, ఏ కాళ్ళు ఎలా ఉన్నాయో చేతులు ఎలా ఉన్నాయో అతని యొక్క అవయవాలు ఎలా ఉన్నాయో తెలీదు. ఎప్పుడైతే కళ్ళ ఎదుటికి వచ్చిందో ఆ యొక్క బిడ్డ వెంటనే ఆ బిడ్డను చూసుకుని మురిసిపోయినట్లుగానే మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని చూసుకుని చాలా సందర్భాల్లో మురిసిపోవాలి. కానీ మనం చేసేది ఏంటో తెలిసి ఆయన మరీ ఎక్కువగా అయిపోరుస్తాం. మనం చాలా సందర్భాలు మనం కూడా లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం. ఆయన మనల్ని కన్నాడు. ఎలాగనంటే ప్రాణం పెట్టి కనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కనుక్కున్నాడు. ఆయన మన కొరకు ఆఖరి రక్తం వచ్చే వరకు కూడా కార్చిన దేవుడుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రాణం ఇచ్చినంతగా కన్నాడు కదా. ఈ కన్న దేవుడు మనల్ని కళ్ళ ఎదుట పెట్టుకుని మన కళ్ళ ఎదుట నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా మనల్ని ఆదరిస్తున్న ప్రభు మనల్ని ఎలాగుండాలని ఇష్టపడుతున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ప్రయోజకులు ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. మనం దేవునిలో ప్రయోజకులుగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ప్రయోజకులుగా ఉండాలి. మనలా లోకంలో కలిసిపోతామని కాదుగా మనల్ని కన్నది, మనలో పాడైపోతామని కాదు కదా మనల్ని ఆయన రక్తం ఇచ్చి కనుక్కున్నది, ప్రాణం పెట్టి కొనుక్కున్నది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎలాగైతే ఒక తల్లి ఈ లోకములో తన కుమారుడు ప్రయోజకుడయ్యి మరలా తన కుమారుడు తను చూడాలని ఎలాగైతే ఆశపడుతుందో, ఏమండి ప్రతి కన్న తల్లిదండ్రులు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? బిడ్డను బట్టి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళు గొప్పవారు అవ్వాలి, తర్వాత వాళ్ళు కలిగినదో తోచినదో నాకు కూడా వృద్ధాప్యం చూడగలగాలి. అంతేనా కదా? ఏమండి ప్రతి కన్న తల్లిదండ్రులు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వారు ఏం ఆలోచన చేస్తారంటే వాళ్ళు ప్రయోజకులైన తర్వాత నన్ను విడిచిపెట్టేయాలనుకోరు.
తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత నా కొరకు ఏదైనా ఒక మందు పెడితే చాలు, వాడు ప్రేమలో కాస్తంత ప్రేమ చూపిస్తే నాకు చాలు అని ఆశపడతారు. ఏమంటే ఎలాగైతే ఈ లోకంలో ఒక తల్లి ఎలాగైతే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తా ఉందో, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా మనమందరినీ ప్రేమించి ఆయన ప్రేమ చేత కనుక్కున్న దేవుడు, మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు మన నుండి కూడా ఆయన ప్రేమను అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం ఏం చేయాలనంటే ఆయన్ని మరలా తిరిగి మనం ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సామెతల గ్రంథం రండి 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఎలా వ్రాయబడ్డది? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. చాలండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె గట వారి కన్నులట లోయి కాకులు పీకుతాయి. అలా చెప్పాలి అంటే ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే మించి ప్రేమించినది మనం ఆరాధిస్తున్న ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి తల్లి ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడే. ఎందుకనంటే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం చిందించాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన. ఈ లోకంలో తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తున్నాడు. ఆయన అరచేతిలో చెప్పుకున్నాడు, ఉదయం వచ్చే వరకు కూడా నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేశాడు. అలాంటి ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో తల్లిని అపహాసించి తల్లి మాటకు లోబడిని ప్రతి ఒక్క పిల్లలో కన్నులట లోయ కాకులు మిగుతాయి. ఇప్పుడు చెప్పండి, తల్లి అనే మాటలో దేవుని పెడదాం. దేవుని మాట వినని చదువుదాం చూడండి. ఏమండి? దేవుని మాట అపహసించి దేవుని మాట విననొల్లని వాని కన్నులు, చెప్పండి ఇప్పుడు, లోయ కాకులు. అర్థమైందా మీకు? ఏమండి? దేవుని మాట అపహసించి దేవుని మాట మీద తిరుగుబాటు చేసి దేవుని మాటని వినకుండా లక్ష్య పెట్టకుండా పెడచెవిని పెట్టిన ప్రతి ఒక్కరి యొక్క కన్నులు ఏమో పీకుతాయో తెలుసా? లోయ కాకులు పీకుతాయి. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. దేవుని మాట అంటున్నామా? దేవుని మాట వినని ప్రతి ఒక్కరి కన్నులు ఎలాగే ఉంటాయట. ఉదాహరణకి దేవుని వాక్యంలో మనం చూడగలం. ఏమంటే? దేవుని మాట లక్ష్య పెట్టకుండా దేవుని మాట మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన గుర్రం మీద దేవుని యొక్క సంఘాన్ని దూషించి అపహేళన చేసి సంఘాన్ని పాడు చేద్దామని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగానే దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి దేవుని ఆత్మ పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. గుర్రం మీద నుండి పడ్డాడు. పడిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఎవరు నన్ను హింసించారు, ఎవరు నన్ను కొట్టారు అని అనగానే వెంటనే ప్రభు ఆత్మ ఆయనతో మాట్లాడుతుంటుంది, ఇదిగో నా ప్రజలను హింసించుచున్న నేనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలా సౌలాని అన్యాలా హింసిస్తున్నా. దేవుణ్ణి ఎక్కడ హింసించాడు, దేవుణ్ణి ఎక్కడ గాయపరిచాడు అన్నట్టు వాస్తవానికి దేవుణ్ణి హింసించలా. దేవుని సంఘాన్ని హింసిస్తే దేవుణ్ణి హింసించినట్టే. ఈ రోజున దేవుని మందిరము కనబడుతున్న వాక్యానికి వేరే దేవుని మాటను అపహసించి దేవుని మాటకి వ్యతిరేకంగా బ్రతికిన ప్రతి ఒక్కరి కన్నులు కూడా సౌలు కన్నుల్లాగా మూయబడిపోతాయి. మరలా ప్రభువే వచ్చి ప్రభు ఆత్మతో నింపబడిన సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే తప్ప కన్నులు తెరవబడే అవకాశమే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన తండ్రి మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే మనం పెరిగి ప్రయోజకులం అవ్వాలి. లోకాసు వార్తలు మనం చదువుతాం. ఒక ఆయన సంవత్సరం అంతా చూశాడట ఒక చెట్టు వరకు. అది అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అది సంవత్సరం నుండి ఫలించట్లేదు. ఇక ఫలించట్లేదని యజమానుడి వచ్చి చెప్తున్నాడు, నరికేస్తానంటే ఆ యొక్క కాపరి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగని నేను మరలా చుట్టూతా తవ్వుతాను, మరలా ఎరువేస్తాను, మరలా నీళ్లు పెడతాను, మరలా అది బాగుగా తవ్విన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఫలిస్తాదా? ఫలిస్తుంది. లేని ఎడల నా చేతులతో నేనే నరికేసి అగ్నిలో వేస్తానన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆ చెట్టు ఎవరో తెలుసా? నీకు నాకు సాదృశ్యంగా ఉంది.
మనమే ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు సాదృశ్యం. అయితే మనం అందరం ఫలించాలని ప్రభు నాటాడు. మనం బహుగా ఎదగాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మనం ఫలించటం దేవుని చిత్తం, మనం బహుగా ఎదగడం అనేది దేవుని చిత్తం. అయితే మనం కారు ద్రాక్షాలు కాసామని యెషయా గ్రంథంలో చెప్పాడు. మనం ఫలించకపోవటం పక్కన పెడితేనట ఏం చేశాడో తెలుసా? కారు ద్రాక్షాలు కాసామట. దేవుని వాక్యంలో చదువుదామా? యెషయా గ్రంథాన్ని ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఫలించకపోగా వారు జరిగినది ఏంటో తెలుసా? వారు మరి ఎక్కువగా కారు ద్రాక్షాలు కాసాడని మాట్లాడతాడు. దేవుని వాక్యంలో మనం చూడగలం. పరిశుద్ధ లేఖనంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం చదవండి. నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా దేవుని దృష్టికి కనబడినది. నీవేళ అనుచున్నాము ఇశ్రాయేలు, నీవేళ ఎలాగూ చెప్పుచున్నాము. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సమస్యలను అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సమస్యల వారికి బలమిచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు అనగా ఇశ్రాయేలు, ఇశ్రాయేలు సంతానం అందరితో మాట్లాడుతూ అంటున్నాడు. యాకోబు, యెహోవాకు మరుగై ఉన్నది ఏదైనా ఉన్నదా? నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదా అని నీవేళ చెప్పుచున్నావు. న్యాయంగానే బ్రతుకుతున్నాను అయినా ఇది ఎలా అవుతుందని నువ్వు చెప్పుచున్నావు. నువ్వు న్యాయంగా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు సమస్తము ప్రభువుకి తెలుసని ఈ అధ్యాయం అంతా చదివితే అక్కడ అంటాడు, మీరు కారు ద్రాక్షలు కాసిద్దరి అయినను దేవుడు మిమ్మల్ని ఎలా నాటాడు తెలుసా? మీరు అంజూరపు కాయలు కాసేవారుగా ప్రభు మిమ్మల్ని నాటాడు అని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మంచివారిగా సిద్ధపరిచాడు, కానీ మనమే దేవునికి విరోధంగా బ్రతకడం ప్రారంభించాం. మన దినాల్లో మనం చూస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవారుగా మన జీవితంలో మనం మారిపోతున్నాం. ప్రభు యొక్క ఆశపడేది ఏంటంటే, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు మనం చక్కగా బ్రతకాలి, ప్రభు కొరకు మనం యోగ్యమైన సిద్ధపరచబడిన వారిగా మనం బ్రతకాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనంలో మనం చూడొచ్చు. ఒక భక్తుని మీకు చూపిస్తాను. ఒక దేవుని వాక్యంలో రాజుల 2వ గ్రంథానికి రండి. రాజుల 2వ గ్రంథంలో ఒక భక్తుడు ఒక దైవజనుడు వెంబడించిన, ఒక తల్లిని వెంబడించిన ఒక సాదృశ్యం మనకి జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశములకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎలీషా సందర్భాన్ని మనం చదువు. ఏలియా గారు ఆరోహణము అయిపోయే కాలానికి వచ్చేసాడట. ఎలీషా తన దగ్గర ఉన్న శిష్యుని చూసి అంటున్నాడు, ఎలీషా నువ్వు ఇక్కడ ఆగిపో, నేను సుడిగాలి చేత పరలోకానికి వెళ్ళిపోయే సాదృశ్యం నాకు కనబడుతుందని డైరెక్టర్ గా ఆయనతో చెప్పకుండా ఏమన్నాడంటే, నేను బేతేలుకు వెళ్ళాలి, నువ్వు నాతో రావద్దని చెప్పాడు. బేతేలుకు వెళ్ళిపోతాను, నువ్వు నాతో రావద్దని చెప్తే ఈయనంటాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళతావో నేను కూడా అక్కడికే వస్తాను. ఏమంటే మనము ఒక దైవజనుడిని లేకపోతే దేవుణ్ణి వెంబడించే తీరి ఎలా ఉండాలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ అర్థమవుతా ఉంది. ఏంటో తెలుసా? అతను అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా అక్కడికే వస్తాను.
ఇదే మాట రూతు గ్రంథంలో కూడా మనం చదవచ్చు. నీ దేశమే నా దేశం, నీవు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని అక్కడ కూడా ఒక ఆవిడ చెప్పింది. ఎక్కడ కూడా ఎలీషా అంటున్నాడు ఏమన్నా తెలుసా, అయ్యా నిన్ను నన్ను తప్ప మరణం తప్ప ఇంకేది వేరు చేయకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానంటే ఏలి అంటున్నాడు నువ్వు రావద్దయ్యా అని చెప్పి అబ్జెక్షన్ చేశాడట. ఆయనేమో ఆ బేతేలుకి వెళ్తున్నాడు. బేతేలు అనగా గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, గిల్గాలు అనే మాటకి దొరిలింపబడుట అని అర్థం. బేతేలు అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, దేవుని మందిరము లేకపోతే దేవుని ఇల్లు అని అర్థం. ఇతను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, బేతేలుకి వెళ్తున్నాడు. గిల్గాలు నుండి ప్రయాణమై, గిల్గాలు అనగా దొరిలింపబడుట అనే మాటకి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఎక్కడి నుండి దొరిలింపబడ్డాడు, లోకములో నుండి దొరిలింపబడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు. దేవుని మందిరానికి మనం అందరం కూడా ప్రయాణం చేయాలి. ఆ మందిరమే పరలోకం అనే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం పరలోకం అనే సీయోను పట్టణానికి వెళ్ళాలి. ఈ లోకంలో ఆగిపోకూడదు మన భక్తి. ఈ లోకంలో మనం ఎక్కడితోనే ఆగిపోకూడదు. మన భక్తి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకంలో యేసయ్యను చూసే కన్నులుగా మన కన్నులు మారిపోవాలి. ఫాలో చేయాలి. ఒక దైవజనుడిని వెంబడిస్తే, ఒక తల్లిలాగా ఒక వ్యక్తి అంత దైవజనుడి యొక్క విశ్వాసి వారి మధ్యలో ఉన్న ఆంతర్యాన్ని మనం చూస్తున్నాం. ఈయనేమో వద్దంటున్నాడు, ఆయనేమో వస్తాను నీ కూడా అంటున్నాడు. 3వ వచనం చదువుదాం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరములకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదు అని ఎలీషాను అడిగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఓరకుండా ఉండడని చెప్పాడట. వాళ్ళతో చెప్తున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు ఈ దైవజనుడు వెళ్ళిపోతున్న పరలోకానికి నీకు తెలుసానంటే, వెంటనే ఆయన అంటున్నాడు మీరు ఓరకుండా నాకు తెలుసా విషయం అంతా. దైవజనుడు పరలోకానికి వెళ్తున్నాడు అనే సంగతి తెలిసిన ఏమనట్లేదు. దైవజనుడా నీ ఆస్తిలో నాకు సాగు భాగం పెట్టు, దైవజనుడా నీ వారాల్లో నాకు సాగు భాగం ఇవ్వని ఏమీ అడగట్లేదు. ఏమంటున్నాడు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తే. అది ఒక తల్లిని వెంబడించి ఒక శిష్యుడు లక్షణం. స్తోత్రం చెప్పడం ఒకసారి, దేవుడికి స్తోత్రం చెప్పడం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనకు మొట్టమొదటి తల్లి. రెండవ తల్లి ఎవరనంటే మన సంఘములో ఉన్న దైవజనుడే మనకు తల్లి లాంటి వాడు. మన తల్లి మన కష్టం వచ్చినప్పుడు ఆదరిస్తుందో ఆదరించదో తెలియదు, కానీ మనల్ని ఆదరించి మనల్ని ధైర్యపరిచి మన హక్కును చేర్చుకునేది ఎవరో తెలుసా, మనం ఆరాధిస్తున్న దేవుడు మొట్టమొదటి తల్లి స్థానంలో ఉంటే, రెండవది మనం ఆరాధిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులే మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పడానికి సందేహం లేదు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి తల్లిదండ్రుల మాట వెనుక బాధపడిపోతున్నారు. కొంతమంది సాక్ష్యాలు చెబితే ఎలా అంటారు, పాస్టర్ గారండి మా పిల్లలు మా మాట చెప్పండి, మా మాట వినట్లేదయ్యా. కాబట్టి చిన్న పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే ఆ రాత్రి శుభ్రంగా పడుకుని అది ఏమైపోతే నాకు ఎందుకు అనుకుంటారా, చెప్పాలి మాట్లాడాలి అనుకుంటారా, ఏమనుకుంటారో ఆడి జ్వరం తగ్గే వరకు ఆడి పడుకునే వరకు ఆడిని ఎత్తుకొని వాడిని చక్కగా వాడి యొక్క యోగక్షేమాలని తెలుసుకుని వాడికి కావలసినవన్నీ పెడుతూ, ఏమంటే ఇంకా చెప్పాలి అంటే వాడు రాత్రంతమానం పడుకోకుండా ఉన్నాడు అనుకోండి, వీళ్ళు కూడా ఉంటారా ఉండరా? అయితే ఈ కన్న తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నాం కదా, మన ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం పాపములో ఉన్నప్పుడు శాపములో ఉన్నప్పుడు మన కొరకు ప్రార్థన చేసి మనం హక్కును చేర్చుకున్నది ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆయన పరలోకములో మరొకరికి స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం ఎవరికి ఇచ్చాడంటే ఈ లోకంలో ఉన్న దైవజనులకు మాత్రం ఇచ్చాడు. ఈ లోకంలోనికి శ్రమ వస్తే ఎవడొస్తాడో రాదో నాకు తెలియదు, కానీ ఆత్మీయ దైవజనులు మాత్రం నీ కొరకు భారంతో చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తారు. వాళ్ళు నీ కొరకు కన్నీరు గారుస్తారు. నువ్వు బాధలో ఉంటే బాధపడతారు, నువ్వు కష్టంలో ఉంటే కష్టపడతారు, వాళ్ళు శ్రమలో ఉంటే వాళ్ళు శ్రమగా ఫీల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఏమంటే దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమంతా కూడా ఒక దైవజనుల్లో మనం చూడవచ్చు, ఒక ఆత్మీయ నాయకుల్లో మనం చూడవచ్చు. వాళ్ళు కూడా మనం సంతోషంగా ఉంటే సంతోషపడతారు, మన బాధలో ఉంటే వాళ్ళు కూడా కన్న కుటుంబాన్ని పక్కన పెడతారేమో కానీ
వాళ్ళ యొక్క సరదాలని పక్కన పెడతారేమో కానీ వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న ఆ యొక్క కావలసిన సంతోషాన్ని అంతా పక్కన పెడతారేమో కానీ పక్కన పెట్టనేది ఏదైనా ఉన్నదనంటే అది దేవుడు అప్పగించిన సంఘాన్ని మాత్రమే ఒక దైవజనుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రార్థనలు గడుపుతూ ఉంటాడు. అది తల్లికున్న లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి సార్, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, చంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా హల్లెలూయా. వాయిద్యాలు వాయించిన వాళ్ళందరూ భోజనానికి వెళ్ళినట్టున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భోజనానికి ఆలోచించిన వాళ్ళందరూ భోజనానికి వెళ్ళినట్లు బయట అయితే భోజనానికి వెళ్తారు, ఇంకో శకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఈ లోకంలో తల్లి కంటే మించిన ప్రేమ యేసయ్య ప్రేమ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రెండవది, యాజిటీస్గా పరలోకంలో ఎలా జరుగుతుందో ఈ లోకంలో కూడా తల్లి కంటే మించి ప్రేమించేది కేవలం మన ఆత్మీయ దైవజనులు మాత్రమే అని చెప్పడానికి సందేహం లేదు. మనల్ని ప్రేమించి మన కష్టాల్లో, మన యొక్క నష్టాల్లో, మన వ్యాధుల్లో, మన బాధలో మన కొరకు ప్రార్థన చేస్తూ, మన కొరకు వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ, నీ బాధని వాళ్ళు బాధగా, నీ కష్టాన్ని వాళ్ళు కష్టంగా, నీ ఏడుపుని వాళ్ళు దుఃఖంగా మార్చుకుని ప్రార్థన చేసేది కేవలం మన కన్నా తల్లిదండ్రులు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్తో మాట్లాడాడు. ఆ బ్రదర్ అన్నాడు, రాజు గారు ఎప్పుడు మా చర్చిలో ఆశీర్వాదాల వరకు ఇంటి వరకు ఏం చెప్తున్నారా అన్న, అందుకని నాకు చిరాకు వచ్చేసి మానేశాను అన్నాడు. వెంటనే అన్నాను, నేను అన్నాను, రాజు గారు ఒకవేళ అలాగే చెప్పుండొచ్చు, ఆశీర్వాదాల కొరకే చెప్పుండొచ్చు, లేకపోతే ఇమ్మని చెప్పుండొచ్చు, అవన్నీ తప్పేం కాదు కదా, ఇవ్వాలి కదా బ్రదర్. అయితే ఒక మాట చెప్పనా, పాస్టర్ గారికి తెలుసో తెలియకో మీ నాన్న తింగరోడు అనుకో, నువ్వు మీ నాన్న పక్కన పెట్టేస్తావా అన్నా. అలాగే అన్న పక్కన పెట్టను కదా అన్నాడు. మరలా నన్ను, మీ నాన్నకి నీకంటే తెలివిలేనుడు, అసలు చదువుకోలేదు, నువ్వు బాగా చదువుకున్నావు, బాగా జ్ఞానవంతుడు అయ్యావు, మీ నాన్న తింగరోడని తెలివిలేనుడని నొన్నై నేను మాట్లాడతాను కదా, నువ్వు నోరు మూసుకుని ఎలా ఉండంతే అని మీ నాన్న నువ్వు కంట్రోల్ చేస్తావా, లేకపోతే నీకు బాగా జ్ఞానం వచ్చినా కానీ మీ నాన్న నిన్ను కంట్రోల్ చేస్తాడా అని అడిగాను. నాకు జ్ఞానం వచ్చిన మా నాన్న నన్ను కంట్రోల్ చేస్తాడు. అప్పుడు అడిగాను, బ్రదరు మీ నాన్నకి ఎలాంటి స్థానం ఉందో కుటుంబంలో మీ ఆత్మీయ దైవజనుడు కూడా అంతే స్థానం ఉంది. చెప్పండి కూడా ఒకసారి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాపంలో ఉన్నప్పుడు కనుక్కున్నది నీ ఆత్మీయ సేవకుడు, మరి ఆయన పక్కన పెట్టేసి ఇంకెక్కడికో వెళ్తే ప్రయోజనం ఉంటుందా? బ్రదరు, మీ నాన్న నీకంటే తెగరోడు కావచ్చు, తెలివైనోడు కావచ్చు, తెలివి లేకుండా ఉన్నవాడు కావచ్చు, ఆయనకి మంచి ఆలోచన లేకపోవచ్చు, కానీ ఆయనకున్న ప్రేమ మాత్రం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకదు బ్రదర్ అని చెప్తే, ఆ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత బ్రదర్ అన్నాడు, నిజమేనా నన్ను చెప్పింది 100% కూడా వాస్తవం. ఈరోజు మీ అందరికీ ధనం పెట్టి చెప్పేది ఏంటో తెలుసా? ఒక దైవజనుడిని మనం వెంబడిస్తే మనం దైవజనుల్లో మారిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా ఉంటాడో పాస్టర్ గారిలాగా మనం అలా ఉండాలి. దైవజనుడిని మనం వెంబడించే ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు గుర్తుపెట్టుకుంటారా, మీరు అందరూ దైవజనుడిని ఫాలో చేస్తే, దైవజనుడిని వెంబడిస్తే దైవజనుడి లాగా మనం మారిపోవాలి. దైవజనుడి లక్షణాలన్నీ మనలో చేయాలి. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆయన కన్నీరు గారిస్తే మనం కూడా ఏడవాలి. ఇక్కడ ఎలీషా అలాగే వెంబడిస్తున్నాడు, ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకోవాలా. మీరైతేనా ఏలియా దగ్గర శిష్యులు అంటోళ్ళు నేను, లేకపోతే ఇక్కడ ఉన్న మనలాంటోళ్ళు అయితే నువ్వు వెళ్తే వెళ్ళుగా నేను మాత్రం ఎంతగా ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళొచ్చేయమంట. కానీ మాస్టర్ గారిని ఏమంటాడు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ మాట రావాలి మన నోటంట.
విన్నారా పెద్దోళ్ళు అందరూ ఏమండి, మనం కూడా అది చెప్పగలగాలి. దైవజనుడు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వెళ్ళాలని మనసు ఎప్పుడైతే వచ్చేద్దో మన జీవితాలు ధన్యకరంగా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా వెంబడిస్తుంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను అక్కడికి వస్తా. బేతేలికి వెళ్తే బేతేలికి వస్తా, గిలగాలికి వెళ్తే గిలగాలు వస్తా, నువ్వు మరొక చోటుకి వెళ్తే మరొక చోటుకు వచ్చేస్తానని చెప్తూ 4వ వచనంలో అంటున్నాడు చూడండి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఎక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను గనుక వారిద్దరూ యెరికోకు వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. మళ్ళా వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళారట, యెరికోకు వెళ్ళారు. యెరికోకు వెళ్ళమన్నాడు దేవుడు. నేను అక్కడికి వెళ్ళిపోతున్నానంటే నువ్వు యెరికోకు వెళ్తే నేను కూడా యెరికోకు వచ్చేస్తానయ్యా, నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దయ్యా. ఈ రోజున ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వెంబడించే అనుభవాలు చాలా తక్కువ మందికి ఉంటున్నాయి. ఒక దైవజనుడిని లేకపోతే ఒక దేవుణ్ణి మనం ఆరాధించే స్థాయి కలిగిన మనం అందరం దేవుణ్ణి వెంబడించాలంటే దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉన్న ప్రదేశంలో మనం ఉండాలంటే, దేవుడు లేని ప్రదేశాలు మనం ఉండకూడదు. రాత్రి ప్రార్థన అయిన తర్వాత ప్రదీప్ గారు మేము కలిసి, ప్రదీప్ అన్నాడు బాటిల్ పట్టుకుని పెట్రోల్ లేదు దయచేసి లాక్కడికి వెళ్దాం అనేసాను. లాక్కడికి ఎందుకులే బరివేంపేట వెళ్దామని వెళ్తా ఉంటే ఈ లోపు ఆ లాసర్లో సంబరం చేస్తున్నారు అనుకుంటా. సంబరం చేస్తా ఉంటే నేను వాక్యం చెప్పారు కదా, మూడు చేసాం. ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నాడు, వెళ్ళొద్దు నాకు ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు వెళ్ళొద్దు అని చెప్పాడు. వెళ్ళొద్దంటే బలవంతం చేశాడు. పెట్రోల్ కావాలి అయిపోయిందని చెప్తే సరే దాన్ని బలవంతం చేస్తున్నాడని తీసుకెళ్ళాను. నేనే తీసుకెళ్తే మేము వెళ్ళాము. మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు ఆ సంబరం అడావిడంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఆయన తిట్టన్నాడు, మనం దైవజనులు ఎలాంటి ప్రదేశాలు మనం అస్సలు నిలబడకూడదు. ఒక విశ్వాస అయినా ఒక దైవజనుడైనా అపవాది శక్తులు ఉన్న చోటుకెళ్ళి మనం నిలబడి దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను దర్శిస్తాడు, దేవుడు ఉంటాడు ఎక్కడైనా, నాతో దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పటికీ అలా చెప్పుకోకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? అపవాది మనల్ని ఎదిరిస్తూ ఉంటది. మన దగ్గరికి వస్తే మనం వాడిని ఎదిరించవచ్చు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎదిరించాల్సిన పని మనకి లేదు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లోకి మనం వెళ్ళకూడదు అని చెప్పి ఆయన గద్దిస్తే ఆయన తింగ మాటలు ఏం మాట్లాడుతూ ఉంటే నోరు మూసేయగా అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి ప్రార్థనకి దేవుని వెంబడిస్తున్న విశ్వాసి అన్ని జైలు ఉంటే ఆ పవిత్రమైన స్థలాల్లోనికి మనం అస్సలు వెళ్ళకూడదు. చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటో తెలియదు. అక్కడికి వెళ్తే ఏడు పాస్టర్ గారు ఏమవుతుంది, అక్కడ ఏముంటది? నువ్వు పెద్ద మరి మహానుభావుడు ఎలీషా కంటే గొప్ప దైవజనుడు రా బాబు నువ్వు. ఎలీషా ఏమో ఏలియాను వెంబడించాడు, నువ్వెవరు వెంబడుతున్నావు? ఆ గుడిగారు నీ పని ఏంటి? లేకపోతే అపవిత్రమైన స్థలాల్లో నీ పని ఏంటి? చాలా మంది చూడండి, దేవునికి వ్యతిరేకమైన సంబంధమైన ప్రదేశాల్లో ఉండి దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను భద్రంగా ఉంచాడు, దేవుని కృప నాకు నిత్యము కాపాడబడుతూ ఉంది అని మరలా పైగా దేవుణ్ణి మనం కవర్ చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. దేవుడు నీతో లేడు, దేవుని సహవాసం నీతో లేదు. దేవుని వెంబడించే ప్రతి దైవజనుడైనా విశ్వాస అయినా ప్రతి ఒక్క సేవకుడైనా ప్రతి ఒక్కరమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికే మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఏలియాకు తెలుసు దేవుడు పలానా ప్రదేశంలో ఉన్నాడని. ఆ ప్రాంతానికి సుడిగాలి చేత నేను వెళ్ళిపోతానంటే ఎలీషా వెంబడించే శిష్యుడు కూడా అంటున్నాడు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వచ్చేస్తానయ్యా. మనం కూడా చెప్పగలగాలి, అయ్యా మీరు అక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికే వస్తాం. ఈయన ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వచ్చాడట. అక్కడ తర్వాత మరొక ప్రదేశానికి వచ్చేసాడు. అక్కడ నుండి దేవుడు ఆఖరిగా కొనుక్కోపోతున్న ఆ కొద్ది క్షణాలు అడుగుతున్నాడు, అయ్యా నాకేమి వద్దు కానీ అయ్యా దయచేసి నీ ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మ దయచే బాబు అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అతడు అనుగ్రహించిన కొలది ఆత్మను దయచే నాయన అని ప్రార్థన చేశాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా,
15వ వచనం చదవండి. యెరికో యొద్ద నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము. ఎవరు చేశారు ఇంతకీ సాష్టాంగ నమస్కారం? అరే మీ పాస్ట్ గారు వెళ్ళిపోతున్నాడు, ఆ విషయం తెలుసా అన్నారు చూడండి. ఏమండి వెంబడించి ఆలోచన చేశారు చూడండి. అసలు ఆ విషయం నీకు అర్థమవుతుందని చెప్పారు చూడండి. వాళ్ళందరూ ఎవరికి నమస్కారం చేస్తున్నారో తెలుసా? ఎలీషా దైవజనుడి మీద దేవుని ఆత్మ పని చేస్తా ఉందని అర్థమయ్యి ఎలీషా ముందు సాష్టాంగ నమస్కారం చేశారట. ఇప్పుడు ఎవరి ఆత్మ దిగి వచ్చిందో తెలుసా? దేవుని ఆత్మ ఎలియా కంటే ఎలీషా మీద పవర్ఫుల్ గా పనిచేయడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద పనిచేస్తున్నప్పుడు, దేవుని శక్తి మన మీద తాకుతున్నప్పుడు దైవజనుడిని మనం వెంబడించడం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. ఎక్కడ వరకు వెంబడించాలి? ఆయన ఆరోహణమై అగ్ని రథముల చేత పరలోకం వెళ్ళిపోయే వరకు వెంబడించాలి. మనం ప్రాణం పోయి ఆయన ప్రాణం పోయే వరకు మనం దైవజనుడిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతు గ్రంథంలోనికి రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేద్దాం. సారీ, రూతు గ్రంథం కాదు, నిర్గమాకాండంలోనికి రండి. నిర్గమాకాండం దేవుని వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుదాం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా సన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను మీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. చాలు. మోషే గారి చరిత్ర అంతా కూడా మనం ఆలోచన చేస్తే, మోషే యొక్క కాలంలో భయంకరమైన చంటి పిల్లలను వధ చేశారు. ఫరో అనేవాడు పరిపాలించడం, అక్కడ చిన్నపిల్లలందరినీ కత్తి చేత చంపేయడం జరుగుతూ ఉంది. అయితే హెబ్రీ స్త్రీలు చాలా జ్ఞానవంతులైన స్త్రీలు. వాళ్ళు కనగానే ఆ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. దానిలో ఆ హెబ్రీ స్త్రీ అయిన ఆ యొక్క స్త్రీ, ఆవిడ పేరే దేవుని వాక్యంలో కొన్ని సందర్భాల్లో మెన్షన్ చేశాడు. కానీ అయితే ఆ తల్లి ఒక బిడ్డని కానీ ఆ కుమారుడికి చాలా జ్ఞానంగా ఆమెని దాచిపెట్టిందట. ఎక్కడ దాచిపెట్టింది? ఏటు ఒడ్డున జమ్ముపెట్టులో పెట్టి దాచిపెట్టింది. ఏటు ఒడ్డుకి అక్కడ కన్యకులందరూ స్నానం చేయడానికి రాజకుమార్తెని తీసుకుని వచ్చారు. ఏమంటే దేవుడి ప్లానింగ్ ఎంత గొప్పదో చూడండి. అసలు ఆ స్నానం చేయడానికి ఏటు ఒడ్డుకు రావడం ఏంటి, ఏట్లో జమ్ముపెట్టులో పెట్టడం ఏంటి, కీలు పోయడం ఏంటి, దానిలో వాటర్ వెళ్ళకుండా ఉండడం ఏంటి, ఆ బిడ్డ ఆవిడ వచ్చినప్పటికే కేకలు వేయడం ఏంటి. దేవుని మీద ఒక వ్యక్తి ప్రణాళిక ఉంటే ఏ స్థాయిలో ఉన్న పిలుచుకుని దేవుడు ఇచ్చిస్తాడు. స్తోత్రం చెప్పవచ్చా? హల్లెలూయా. ఏ స్థాయిలో ఉన్న దేవుడు బలపరుస్తాడంతే. దేవుని మీద ఒక బిడ్డకి, ఒక వ్యక్తికి, ఒక సహోదరుడికి దేవుని ప్రణాళిక ఉంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను నిలబెడతాడు. అయితే నువ్వు ఉండవలసింది దేవునికి నమ్మకం ఉంటే చాలంతే. అయితే ఈ నమ్మకత్వాన్ని బట్టి మోషే గారిని తీసుకెళ్లి జమ్ముపెట్టులో పెట్టిన తర్వాత ఆవిడ దాక్కుని మిరియంతో చెప్తుంది, అమ్మా ఇదిగో తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం, నువ్వు నేను దాక్కుంటున్నాను కదా, ఎవరన్నా వచ్చినప్పుడు నన్ను పిలువు అని చెప్పగానే ఆ స్టోరీ అంతా అర్థమైపోయింది. సరే మమ్మీ అలాగే చేస్తానని. కానీ ఆ ఏటువటికి ఆ యొక్క రాజు కుమార్తె స్నానం చేయడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ చూస్తుండగానే ఆ మోషే గారిని తెరిచి అయ్యి ఎవరు కేకలేస్తున్నారని మోషే గారిని తీర్చినప్పుడు ఆ జమ్ముపెట్టులో ఉన్న మోషేని బయటికి తీసిన తర్వాత వెంటనే ఉంటుంది, మిరియాం వచ్చి అంటుంది, అయ్యా అమ్మ ఇదిగో నీ కొరకు ఒక దాదిని లేకపోతే ఒక దాసురాల్ని ఏర్పాటు చేస్తాను. వాస్తవానికి అంటే కన్యక ఆవిడ చుట్టూ, రాజకుమార్తె చుట్టూ చాలా మంది దాసులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి పెంచవచ్చు. కానీ ఆవిడ అంటుంది, నేను ఒక కుమార్తెను, ఒక దాసురాలను తీసుకుని వస్తాను నీ దగ్గరికి, ఆవిడకి ఇద్దాము, ఆవిడ చక్కగా పెంచుతాదా అనగానే దేవుడు అందరినీ సైలెంట్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజకుమార్తెను కూడా సైలెంట్ చేయించేశాడు. అక్కడ ఆవిడ కూడా సైలెంట్ అయ్యి పిలుచుకురమ్మని అనగానే ఎవరైతే తల్లో ఆ తల్లిని పిలుచుకుని వచ్చింది.
తల్లి వస్తా ఉంది, వచ్చిన తర్వాత అడుగుతా ఉంది, అమ్మా ఈ బిడ్డ నా కొరకు పెంచు, పాలిచ్చి చక్కగా పెంచు అని అంటే, అలాగేనమ్మా పెంచుతానని తీసుకుని వెళ్ళిందట. వాస్తవానికి బిడ్డ ఎవరు బిడ్డ? అతని బిడ్డే. అయితే ఆవిడ ఎలా పెంచుతుందో తెలుసా? 9వ వచనంలో అంటున్నాడు, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని. మరలా జీతం కూడా ఇవ్వడానికి కుదుర్చుకుందట. కాబట్టి బిడ్డ ఆవిడదే, జీతం మరలా ఎక్స్ట్రా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జీతం ఇస్తూ పెంచుతా ఉందట. అయితే పెంపకంలో ఎంత గొప్ప క్వాలిటీ ఉందో చూద్దాం. చూడండి, అక్కడ అంటున్నాడు కింద వచనంలో, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకుని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడు ఆయను, ఆమె నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అనే పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అనే పేరు పెట్టిందట. పెద్దవాడైన తర్వాత తీసుకుని వచ్చింది. ఆ బిడ్డను ఆవిడ కొరకు పెంచలేదు, ఎవరి కొరకు పెంచిందో తెలుసా? తన ప్రజల కొరకు పెంచింది. పాలిస్తూ ఉండగానే ఏం చెప్పిందో తెలియదు. నానా ఇదిగో జనాలు చాలా మంది మానసులు ఉండిపోయారా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, మనల్ని దేవుడు ఆయన స్వాతంత్ర్యం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మన బానిసలుగా ఉండిపోయాం, మన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరిని విడిపించాలరా నువ్వు అని పాలిచ్చే వయసు నుండి కొంచెం పెద్దవాడు అయ్యే వరకు ఏ మాటలు చెప్తా ఉంది. ఈ మాటల ద్వారా బలపరచబడి, ఏమంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ప్రజలతో ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకున్నట. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడట మోషే. మీరు ఆలోచన చేయండి, ఏ చిన్నపిల్లలకైనా మనము మాటలు చెప్పవచ్చు, ఒరే ఇలా పెరగంటారు అలా పెరగంటారు అని. పెద్దోళ్ళు అయిన తర్వాత అలా పెరుగుతున్నారా? సమాధానం చెప్పాలి. పెద్దోళ్ళు అయిన తర్వాత మా ఇష్టం, మా ఆశలు, మేము మా ఇష్టానుసారంగా మా ఫ్రెండ్షిప్, ఏమండి పలానోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు మన పిల్లలు. మాట్లాడట్లేదు, మీరు ఉన్నారా? అసలు మోషేని ఎంత క్వాలిటీగా పెంచిందో చూడండి. పరాయి దేశంలో ఆవిడ తన కుమార్తెని జీతానికి ఆవిడ పెంచుతూ దేవుని ప్రణాళిక చెప్పిన, ఇదిగో నాన్న మన బిడ్డలందరూ చాలా బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళ సంఖ్యలని నువ్వే విడిపించాలి, వాళ్ళ బానిసత్వంలో బయటకు తీసుకురావాలి, దేవుడు నిన్ను వాడుకుంటాడు రా, దేవుడు నిన్ను ఆ గొప్పగా ఇచ్చేస్తానని చెప్పాడు రా, నీవు కావాలని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని చిన్న వయసు నుండి ఏమంటే పాలలో పెట్టి పెంచినట్టుగా ఆవిడ తన మాటలతో పెంచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యవనస్తుడైన తర్వాత లోకంలో పడిపోవాలి, కానీ ఈ యవనస్తుడు మాత్రం పెద్దవాడైన తర్వాత తన ప్రజల కొరకు ఆలోచన చేయడం మొదలు పెట్టాడంట. ఏ విధంగానైనా బానిసత్వ బ్రతుకు నుండి నా ప్రజలు నేనే విడిపించాలి. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడని, దేవుడు విడిపించడానికే ఆయన నన్ను పుట్టించాడు. కాబట్టి నేను అంటాను, భూమి మీద చాలా మంది పుట్టారుగా, కానీ వారిలో ఎవరైనా ఇలాగ ఆలోచన చేశారా? నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు నిలబెట్టాడు, నన్ను దేవుడు ఎందుకనో ప్రత్యేకపరుచుకున్నాడు, అందరికి వేరే నేను బ్రతకాలన్న ఆలోచన ఎవరిలో కలిగిందో తెలుసా? మోషే గారిలో కలిగింది. కలగడానికి కారణం ఎవరు? ఇక్కడ తల్లి గారు. తల్లి పాత్ర ఎంత గొప్పదో చూడండి. వాస్తవానికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ప్రభు ప్రేమలో, భక్తులు, దేవుని బైబిల్లో పెంచితే వాడు పెద్దవాడైన తర్వాత అస్సలు తొలగిపోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం ఊరిపోతున్నామో తెలుసా? వాళ్ళకి ఇదిరా అదిరా అని వాళ్ళకి అశుద్ధం అంతా వాడి నోట్లో వేస్తున్నాం, వాళ్ళకి నచ్చని మాటలన్నీ చెప్పేస్తున్నాం, కిట్టన వాళ్ళు అందరి కోసం చెప్తున్నాం. వాళ్ళు పెరిగిన తర్వాత కోపోద్రేకంతో చాలా కోపాన్ని పెంచుకుంటా ఉన్నారు చాలా మంది మీద. మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? నాన్న, ప్రభు నిన్ను ప్రేమించాడురా, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడురా, యేసయ్య నీ కొరకు ఆయన త్యాగాన్ని చేశాడురా, యేసయ్య సమాధిని గెలిచి మనందరి కొరకు విమోచన క్రయధనంగా తన జీవితాన్ని అర్పించాడురా, ఆయన త్వరలో మన మధ్యలోకి వస్తాడురా. ఈలోపు చాలా మంది పాపంలో నలిగిపోతున్నారు, బానిసత్వంలో ఉన్నారు, వారందరినీ నువ్వే విడిపించాలని చెప్పడం మొదలు పెడితే, ఏమంటే ఐగుప్తు ధనం గొప్పదా లేకపోతే ప్రజలతో కూడిన నింద గొప్పదా? ఎవడన్నా నిందలు కోరుకుంటాడా లేకపోతే రాజకుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడతాడా? రాజకుమారుని దగ్గర అన్ని ఉంటాయి, రథాలు ఉంటాయి, ఏమంటే తినడానికి ఏమి కావాల్సిన ఉంటాయి, అసలు కాలు తీసి బయట పెట్టాల్సిన పని లేదు.
అసలు రాజు కుమారుడని నేను అనిపించుకోవడానికి నాకు అర్హత లేదని అనుకున్నాడు. వాస్తవంగా దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటనే చెప్తూ అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చదివితే అక్కడి మాటలో వ్రాయబడ్డది. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు దేవుడు, మోషే పెద్ద 24 వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనతో ఉండే చిన్నప్పటి నుండి ఏ ఆలోచన తెలుసా? క్రీస్తు విషయమై ప్రజలతో నిన్న గొప్ప భాగ్యం నేర్చుకున్నాడట. ప్రభు బిడ్డలతో ఉండడం గొప్ప భాగ్యం, ప్రభు కొరకు బ్రతకడం గొప్ప భాగ్యం, లోకంలో పాపంలో చెడిపోతున్న వారిని బయటికి తీసుకురావడం గొప్ప భాగ్యం, బానిస బ్రతుకులు ఉన్న వారిని బయటికి తీసుకురావడం గొప్ప భాగ్యం, యేసయ్య కొరకు నిలబడడం గొప్ప భాగ్యం. ఇదంతా ఎంతకాలం ఉంటది? క్షణిక కాలమే, అల్పకాలం ఉండే. వీటన్నిటి కొరకు నేను ఎందుకు బ్రతకాలి? ఆ దేవుని కొరకు నేను బ్రతకాలని ప్రతిష్ఠించుకుని తీర్మానం చేసుకుని, ఆ తీర్మానం అంతా కూడా ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? తల్లి పెంచిన పెంపకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ లోకంలో ఉండేది ఎంతో కాలం ఉండేది కాదు. ఇవన్నీ వ్యర్థమైపోతాయి, లైవ్ అయిపోతాయి. వీటన్నిటిని మనం విడిచిపెట్టాలని మనకు అర్థం కావాలి. ముందు చాలా మందికి యవనస్తులకి ఏమనిపిస్తుంది అంటే, ఈ లోకంలో చాలా మనం ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకపోతే బ్రతికేంటి, బతుకులో కాస్త ఎంజాయ్మెంట్ అంటూ కనీసం ఉండాలి అని అనుకున్నాడు. అసలు మోషే గారిని ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ బస్సుమైనా ఎంజాయ్ చేయొచ్చు. విన్నారా మీరు? మోషే గారు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అసలు అడ్డు అదుకుండకపోవచ్చు. డబ్బుకు కానీ, ఏమండి బంగారాన్ని కానీ, రాజు కుమారుని అనిపించుకోవడానికి కానీ ఎక్కడ కూడా స్థాయి తగ్గింపబడి లేదు అతనికి. రాజు కుమారుడు అంత స్థాయి ఉంది అతనికి. డబ్బులు కానీ దేనికి కొదవలేదు. వాటన్నిటిని ఏం చేశాడు తెలుసా? పక్కన పెట్టేశాడు. దేవుడు కూడా చాలా సందర్భాల్లో నిన్ను నన్ను టెస్ట్ చేస్తాడు, అన్ని అవకాశాలు ఇస్తాడు. అంటే నీవు వద్దనుకున్న డబ్బు నీ దగ్గరికి తెచ్చి పెడతాడు. డబ్బు అమితంగా ఎక్కువైన తర్వాత మనం లోక సంబంధమైన విషయాలు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మోషే గారికి అన్ని అవకాశాలు పెట్టాడు ఎదురుగా, కానీ దేని కోరుకున్నాడు తెలుసా? దేవుని ప్రజలతో ఉండడమే గొప్ప భాగ్యం. నేను ప్రజల కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అవున కాలంలో మనం ప్రభు కొరకు బ్రతకాలి. యోసేపు అదే తీర్మానంలో ఉన్నాడు. మళ్ళీ మోషే గారు మనం అదే తీర్మానంలో చూస్తున్నాం. మనం అలా ఉండగలిగితే దేవుడు రాకడ కొరకు మనం సిద్ధపరచబడతాం. దేవుడి మాటల్ని మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దైవజనులు మోజేష్ గారు 10 నిమిషాలు ప్రభు మాటలు అందించిన తర్వాత వెంటనే మనం ప్రభు బలం తీసుకుందాం. 10 నిమిషాలు సహోదరుడు మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుగా మహోన్నతుడానికి వందనాలు ప్రభా. అయ్యా యేసయ్యా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మమ్మల్ని ఆదరించే దేవుడు. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఎదుమైనా పరమందు యేసయ్య నీ ప్రేమ గొప్పది ప్రభా. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ చాలా శ్రేష్టమైంది. అలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నేటి వరకు బ్రతికించావు. నీ యేసయ్య అందరి బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కృపలో బలపరిచి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఎక్కువైందని ఏమి భావించొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ దేవుని మాటలు విందాం.